వినండి. చూసి చాలా భయపడుతున్నారు. అది మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకంటే వరవరరావు గారినేమో జైల్లో వేస్తున్నారు. ఎందుకు ఏ ప్రాబ్లం ఏమీ లేకుండానే ఎందుకు జైల్లో పడేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ చేతిలో కలం ఉంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి. ఇవి వినేసరికి అందరికీ పెద్ద పెద్ద ఉత్తేజాలు వచ్చేస్తాయి. నిజాలు మాట్లాడుతున్నాం మనం కదా, అందుకని భయం. వీళ్ళు మాట్లాడితే మాకు భయమా? ఎందుకమ్మా భయం? చూసారా, హిందువుల సినిమాలు చూస్తే పొట్టలు నింపుకునే వీళ్ళంతా నికృష్ట చైనా విత్తనాల బ్యాచే. అవసరం వస్తే ఇలా నోటితో విసర్జించే బ్యాచే. సినిమాల్లో దేవుళ్ళని మొక్కేస్తారు, గుళ్ళకి వెళ్ళిపోతారు, హిందూగా నటిస్తారు. ఎందుకు? డబ్బుల కోసం. చివరికి పాకీరాజు, ఈమె అందరూ ఒకే విషవృక్ష విత్తనాలే. అదే బూజు పట్టిన సిద్ధాంతం. నికృష్టిజంకి చెందిన వాళ్లే. సనాతన ధర్మాన్ని క్రిమి కీటకాలతో పోల్చి మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల్లాగా దీన్ని కూడా నివారించాలి అని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అన్న స్టాలిన్ సభలో ముఖ్యమైన అతిథులుగా కూర్చున్నప్పుడే వీళ్ళ ద్వేషం హిందువుల మీద, సనాతన ధర్మం మీద అర్థమైపోయి ఉండాలి మనకి. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. వరవరరావుని జైల్లో వేస్తున్నారు, మాట్లాడితే భయం, కలం పట్టుకుంటే భయం. ఎందుకు భయం? ఎవరిని ఉద్ధరించాడని భయం. అయినా వరవరరావుని జైల్లో ఎందుకు వేశారు? సామాజిక సేవ చేస్తున్నందుకు భయపడి వేశారా? 2018లో భీమా కొరెగావ్ కేసులో అరెస్ట్ చేశారు. 2018 జనవరి 1న భీమా కొరెగావ్ వద్ద జరిగిన హింస మాత్రమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నాడు కాబట్టి, ప్రూఫ్ దొరికాయి కాబట్టి అనధికారిక కార్యకలాపాల నివారణ చట్టం UAPA కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికీ కేసు అలానే ఉంది. 80 ఏళ్లు దాటడంతో, ఆరోగ్యం క్షీణించడంతో 2021లో బాంబే హైకోర్టు వైద్య కారణాలపై షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2022లో సుప్రీంకోర్టు కూడా వైద్య కారణాలపై బెయిల్ మంజూరు చేసింది. అలాంటి వాడిని, ఒక క్రిమినల్ ని వీళ్ళు పెద్ద గొప్ప సంఘ సంస్కర్తగా సభల్లో చెప్పుకుంటున్నారు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? జనాలు పిచ్చోళ్ళనా? అరే, సోషల్ మీడియా లేనప్పుడు వీళ్ళు చెప్పిందే నమ్మారు, వీళ్ళు రాసిన పుస్తకాలు నిజం అనుకున్నారు, బ్రెయిన్ వాష్ చేయబడ్డారు, అమాయకంగా వెళ్లి మావోయిస్టులుగా, నక్సలైట్లుగా, అన్నలుగా మారింది అమాయకపు యువత. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, వీళ్ళ అబద్ధాల బట్టలు ఊడదీసి నిజాలు చూపిస్తున్నా కూడా ఇంకా వరవరరావుని హీరోలా ప్రొజెక్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి సినిమాల అవకాశం ఇచ్చే వాళ్లను ప్రశ్నించాలి మనం అందరం. వీళ్ళు సినిమాలో ఉంటే బాయ్కాట్ చెయ్యమని చెప్పాలి. మనం సంఘటితమవుతే ఈ విత్తనాలు ఆ గాలికి కొట్టుకుపోతాయి, కనపడకుండా పోతాయి. వీళ్ళ బూజు పట్టిన భావజాలానికి, తుప్పు పట్టిన సిద్ధాంతానికి బాబోయ్ తెగ భయపడిపోతున్నాం మరి మేమంతా. 1000 ఏళ్ళు మొఘలులు, బ్రిటిషర్లు వల్లే కాలేదు సనాతన ధర్మాన్ని టచ్ చేయడం. బూజు పట్టిన భావజాలం ఏం చేయగలదు? సీట్లకి చిల్లులు పడి, ఓట్లకి తూటాలు పడి, పని పాట లేక వాళ్ళు ఉన్నారు అని దేశ ప్రజలకి చాటి చెప్పుకోవడానికి తెగ పాటలు పడుతున్న మనుషులు, పార్టీ ఎవరైనా ఉంటే వీళ్ళ పార్టీయే కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిజం రూపురేఖలు లేకుండా వాళ్ళ ఉనికిని కోల్పోయి కొన ఊపిరితో ICUలో కొట్టుమిట్టాడుతుంటే RSS ఇంతింతై, వటుడింతై మరియు దానింతై నభోవీధిపై అన్నట్టు విశ్వవ్యాపితమవుతుంది. అందుకు కడుపు మంట. మీరు భయపడుకుంటూ ఆ భయం మీద నవ్వు చూపిస్తున్నారు. ఈ ఎర్ర బొద్దింకలకి ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారో కనీసం రివ్యూ కూడా చేసుకోరు. ఇలా ఏడుస్తూ ఉంటారు. ఈ తుప్పు పట్టిన భావజాలానికి సోషల్ మీడియాలోనే సమాధానాలు చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఇలా దొంగ నవ్వులు నవ్వుకుంటూ, ఏడుపు దాచిపెట్టుకుంటూ, వీళ్ళకి చూసి మనం భయపడిపోతున్నాం, ప్రజలు భయపడుతున్నారు, ప్రభుత్వాలు భయపడుతున్నాయి అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. సో లెట్స్ బాయ్కాట్ దీస్ యాంటీ నేషనల్స్ అండ్ యాంటీ హిందూస్.